షోల్డర్ తీసుకోవాలి, ఫుల్ షోల్డర్. ఇప్పుడు అది ఎలాగా, మనకు ఇక్కడ బోన్ ఎక్కడైతే జాయింట్ ఉంటుందో ఈ బోన్ దగ్గర నుంచి ఇక్కడ ఈ బోన్ వరకు తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలంటే ఇలా వెనకాల నుంచి ఇలా తీసుకున్నప్పుడు టేప్ అనేది మరీ ఇలా పెట్టొద్దండి, కరెక్ట్ మనకు మెడ కానుకునేలాగా ఇలా ఉండాలి. ఇలా ఉండి ఇక్కడ బోన్ ఎక్కడైతే కదులుతుందో ఈ బోన్ నుంచి ఈ బోన్ వరకు, ఇది ఎక్కడైతే కదులుతుందో ఈ బోన్ వరకు ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఈ 36 చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళకి ఈ ఫుల్ షోల్డర్ వచ్చేసి 14.5 ఉంటుందంటే 14.5 ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఇక్కడ నుంచి ఇలా చెక్ చేయాలి. ఇప్పుడు చూడండి మనకు ఇక్కడ ఎగ్జాక్ట్గా 14.5 ఇంచులు అనేది ఎగ్జాక్ట్గా వచ్చిందండి. చెస్ట్ లూజు 36 ఉన్న వాళ్ళకు ఫుల్ షోల్డర్ వచ్చేసి 14.5 ఇంచులు ఉంటుందండి. 90% మందికి అయితే చెస్ట్ లూజ్ 36 ఉన్న వాళ్ళకి మాత్రము 14.5 ఇంచులే ఫుల్ షోల్డర్ ఉంటుంది. మీరు అంతా పెట్టుకుంటే సరిపోతుందండి. మనము డీప్ నెక్ కట్ చేసేటప్పుడు ఈ డీప్ని బట్టి మనము షోల్డర్ నుంచి మైనస్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ చార్ట్ వీడియోలన్నీ మన ఛానల్లో చాలా క్లియర్గా ఉన్నాయండి. ఒకసారి మన ఛానల్లో కొత్తగా చూస్తున్న వారు చెక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఇక్కడ నుంచి ఎపెక్స్ పాయింట్ ఎంత ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ మనకు భుజం పైన కుట్టు ఎక్కడైతే ఉంటుందో ఈ భుజం పై నుంచి ఇక్కడికి ఇలా చెక్ చేసుకోవాలి, ఇక్కడ సెంటర్కి. ఇప్పుడు దీనికి ఎంత వచ్చింది, 10 ఇంచెస్ వచ్చిందండి. ఇప్పుడు ఇలా 10 ఇంచెస్ వచ్చినాక ఫుల్ ప్రిన్స్ కట్ ఉందండి ఇది వచ్చేసి. ఇప్పుడు కొందరికి ఏంటంటే షేప్ బెల్ట్, మనకు 3 డాట్ బ్లౌజ్ ఉండి షేప్ బెల్ట్ వస్తుంది. ఇప్పుడు ఆ షేప్ బెల్ట్ అనేది ఇక్కడికి ఉంటుంది, ఇలా ఉంటుంది షేప్ బెల్ట్ అనేది. ఇలా ఉన్నప్పుడు వాళ్ళ కస్టమర్ని అడగాలి, మీకు ఈ బ్లౌజ్ ఎలా ఉంది, ఫిట్టింగ్ అనేది కరెక్టే ఉందా అని అనుకుంటే అప్పుడు ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోవాలి. మనకు షేప్ బెల్ట్ వరకు ఈ లెంత్ ఎంత ఉంది అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చెక్ చేసుకొని ఇది నోట్ చేసుకోవాలి. మళ్ళీ దీని తర్వాత మనకు షేప్ బెల్ట్ వస్తుంది అనేది కూడా మనం నోట్ చేసుకోవాలి. ఫ్రంట్ లెంత్ సరిపోయింది కాబట్టి మనం అంతే పెట్టాలి, వాళ్ళకి అప్పుడే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్ డీప్. ఈ షోల్డర్ నుంచి స్ట్రైట్గా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడు మనకు ఇక్కడ ఈ నెక్ లైన్ ఎక్కడైతే వస్తుందో అక్కడికి ఇలా చెక్ చేసుకోవాలి. 6.5 వస్తుంది, ఓకేనా. ఈ 6.5 అనేది నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హైండ్ లెంత్ తీసుకోవాలండి. ఇక్కడ మనకు భుజం పైన కుట్ట ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుంచి ఈ హైండ్ లెంత్ అనేది ఇలా తీసుకోవాలి. ఇది ఇప్పుడు 10 ఇంచెస్ ఉందండి. ఈ 10 ఇంచెస్ దగ్గర మనము ఈ లూజ్ ఎంత ఉంది అనేది ఈ లూజ్ కూడా ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి రెండు చెక్ చేసుకున్న తర్వాత కొందరికి ఏమవుతుందంటే ఫ్యాట్ లాగా ఉంటుందండి. ఇక్కడ లూజ్ చర్మం ఉండి ఏమవుతుంది వాళ్ళకి, మనం ఇక్కడ నుంచి కట్టి స్ట్రైట్ లైన్ ఇలా మార్క్ చేసాం అనుకోండి, కొందరికి ఇక్కడ టైట్ అయిపోతుంది, పట్టేస్తుంది ఇక్కడ ఫ్యాట్ ఉండేసి. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే మనము ఈ భుజం నుంచి మనకు 6 ఇంచెస్ మెజర్మెంట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒకటి ఈ లూజ్ అనేది తీసుకోవాలి. దీన్ని ఏమంటారంటే బైసెప్ లూజ్ అంటారు. మనము కటింగ్ చేసేటప్పుడు ఈ మెజర్మెంట్ చెక్ చేసుకోవాలి. కింద కూడా మనకు హ్యాండ్ లెంత్ ఎక్కడికైతే వస్తుందో అక్కడ కూడా మెజర్మెంట్ కూడా మార్క్ చేసుకోవాలి. మనం ఈ 2 లైన్లు మ్యాచ్ అయ్యేలాగా మార్క్ చేసుకున్నాం అనుకోండి, ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. బ్లౌజ్ చూస్తున్నారు కదండి, ఫిట్టింగ్ అనేది ఇటువంటి ఫిట్టింగ్ వచ్చేలాగా మా దగ్గర బ్లౌజ్ ప్యాటర్న్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి, వాట్సాప్ చేసి మాకు మెజర్మెంట్స్ ఇస్తే మేము మీ మెజర్మెంట్స్ ప్రకారమే మేము కస్టమైజ్ చేసి మీకు కొరియర్ అనేది చేస్తామండి. మేము ఇచ్చే పేపర్ కటింగ్ షీట్ అనేది ఇలా ప్లాస్టిక్ షీట్ ఉంటుందండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.